తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురానికి చెందిన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుందన్న అనుమానంతో తన కుమార్తెను కన్నతల్లే అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు నిర్ధారించారు. సుజాత కుమార్తె గొంతు నిలిమి చంపేసి సహజ మరణంగా చిత్రీకరించిందంటూ చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ మీడియాకు వివరాలు వెల్లడించారు. నరసింగాపురం గ్రామంలో ఈ నెల ఏప్రిల్ 4వ తేదీన ఒక బాలిక 16 ఏళ్ల వయసు కలిగిన బాలిక చనిపోవడం జరిగింది. అమ్మాయి పేరు చింతగుండ నిఖిత. గతంలో ఈ బాలిక కర్వాది అజయ్ అనే అతనితో ప్రేమలో పడింది. ఆ అమ్మాయికి గర్భం రావడం వల్ల ఆ గర్భం మిస్క్యారేజ్ అయిపోవడం వల్ల అప్పుడు ఒక పోక్సో కేసు కూడా రిజిస్టర్ అయింది ఇదే పోలీస్ స్టేషన్లో. సదరు అజయ్ కుమార్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. ఆ అబ్బాయి ఈ మధ్య జైలు నుండి విడుదలై వచ్చాడని చెప్పి తెలిసి మళ్ళీ వాళ్ళ మధ్య ఈ సంబంధాలు కొనసాగుతున్నాయని తల్లికి అనుమానం రావడంతో ఆమె అది భరించలేక చనిపోయిన బాలికను మందలించడం, తన ప్రవర్తన మార్చుకోమని ఒక ప్రయత్నం చేయడం, ఆ అమ్మాయి ఎంతకీ సస్యమేరా అని నేను ఆ అబ్బాయితోనే వెళతానని చెప్పడంతో ఆవేశంతో ఆమె ఆ అమ్మాయిని కొట్టి గొంతు ముక్కు నోరు నులిమి గాలిఆడకుండా చేసి ఆమె ఆ బాలికను చంపడం జరిగింది. దాన్ని సహజ మరణంగా చిత్రీకరించాలనే క్రమంలో ఆ సుజాత అనే ఆ బాలిక తల్లి తను ఎప్పటిలాగే పనిచేస్తున్నట్టు స్వీపింగ్ పని కోసమని చెప్పి తిరుమల వెళ్ళినట్లు అక్కడి నుంచి అంతా ట్రాక్ చేసి ఆమె చేసిందనే దానికి ఆధారాలను సేకరించిన మీదట సుజాతను చంద్రగిరి సిఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది.